అస్సలామలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. మీకు మొన్న చెప్పాను కదండీ, మీకు రెడ్ డ్రెస్ గురించి చెప్తానని చెప్పాను కదా! దాని గురించి చెప్దామని అనుకుంటున్నాను. దానికి ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నౌ ఏ డేస్ ఆరోగ్యం పట్ల జనాలకి ఆసక్తి పెరిగింది. ఆహార నియమాల శ్రద్ధ ఎక్కువగా చూపిస్తున్నారు. చాలా వరకు జనాలలో వైట్ రైస్ వాడడం తగ్గించారు. వైట్ రైస్‌కి బదులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇవే కాకుండా మిల్లెట్స్, కొర్రలు, అండుకొర్రలు తింటున్నారు. బియ్యం కంటే మిల్లెట్స్ బెస్ట్. కానీ మంచి మంచి ధాన్యాలు ఉన్నా మనకు వైట్ రైస్ తింటేనే తృప్తిగా ఉంటుంది. అంతే కదండీ! ఎన్ని ఉన్నా కొంచెం వైట్ రైస్ తినాలని మనకి అనిపిస్తూనే ఉండిద్ది. మొన్న నేను షాప్‌లో చూపించాను కదండీ! బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి. వైట్ రైస్ ఉంది, బ్రౌన్ రైస్ ఉంది. ఈ బ్రౌన్ రైస్‌తో పాటు చాలా రకరకాలు ఉన్నాయి. రెడ్ రైస్ అని, బ్లాక్ రైస్ అని. బ్రౌన్ రైస్‌తో కంపేర్ చేసుకుంటే రెడ్ రైస్ బెస్ట్ అండి. ఎందుకంటే రైస్ అనేది కష్టజీవులకు, అంటే బాగా కష్టపడే వాళ్ళకి, అంటే పొలం పని చేసుకునే వాళ్ళకి, అలా కష్టపడే వాళ్ళకి అవసరం. బరువు అలాగే కాకుండా వెయిట్ పెరగాలనుకునేవారు, గర్భిణీలు, పొలం పని చేసుకునే వాళ్ళకి అన్నం అనేది తినాలి, కంపల్సరీగా తినాలి. మొన్న మీకు చెప్పాను కదండీ, మీకు రెడ్ రైస్ గురించి చెప్తానని చెప్పాను కదా! ఇప్పుడు రెడ్ రైస్ గురించి చెప్తాను వినండి. ఇదేనండి రెడ్ రైసు. రెడ్ రైస్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీన్ని నవారా రైస్ అని అంటారు. బ్రౌన్ రైస్‌లో కన్నా రెడ్ రైస్‌లో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవేంటంటే యాంటీ ఆక్సిడెంట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెడ్ రైస్ ఉంది కదండీ, ఇది 100 గ్రాములు మనం రెడ్ రైస్ తీసుకుంటే మన దగ్గరగా 356 క్యాలరీస్ శక్తి వస్తుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది నియర్లీ 75.5 గ్రామ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్. అలాగే ఫైబర్ అండి, అతి ముఖ్యమైనది ఫైబర్. ఫైబర్ అనేది 11 గ్రాములు ఉండిద్ది. దీంట్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి కదా, ఫ్యాట్స్ అనేది 3 గ్రామ్స్ ఉండిద్ది. అన్నిటికన్నా ముఖ్యమైనదండి ప్రోటీన్ అనేది 9 గ్రాములు ఉండిద్ది రెడ్ రైస్లో. పీచు పదార్థం ఉండేది కదండి, అది బ్రౌన్ రైస్లో కన్నా రెడ్ రైస్లో ఎక్కువగా ఉంటుంది. అసలు బియ్యానికి రెడ్ కలర్ ఎలా వచ్చిందో తెలుసండి మీకు? ఈ రెడ్ రైస్లో యాంటోసైనిన్ కారణంగా వీటికి రెడ్ కలర్ వచ్చింది. వీటిలో 75 పిండి పదార్థాలు ఉన్నాయి కదండి, ఇవి త్వరగా బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మారకుండా ఇవి స్పెషల్గా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసమే ఇవి తినడం వల్ల బరువు తొందరగా పెరగరు, షుగర్ కూడా తొందరగా రాదు. దీంట్లో ఫైబర్ 11 గ్రామ్స్ ఉందని చెప్పాను కదండి. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లో స్పీడ్గా పోనివ్వకుండా ఈ ఫైబర్ అనేది ఆపుతుంది. షుగర్ రానివ్వకుండా ఉండటానికి ఈ రెడ్ రైస్ కూడా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. రెడ్ రైస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి వాడి చూడండి, ఇలా ఉండిద్దండి. దీన్ని ఎలా వాడాలంటే దీన్ని 10 గంటలు కంపల్సరీగా నానబెట్టాలండి. ఒక గ్లాసుకి 20 గ్లాసులు వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టాలి దీన్ని. ఈ రైస్ అనేది కుక్కర్లో వండుకోవాలని అనుకున్నారనుకోండి, నియర్లీ 6 విజిల్స్ అని కంపల్సరీ. 6 to 10 విజిల్స్ ఈ మధ్యలో ఆపేసుకుంటే సరిపోయింది. అదే మనం కుండలో కానీ లేకపోతే వేరే పాత్రలో కానీ వండుకోవాలనుకుంటే కంపల్సరీగా నియర్లీ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీగా అవసరమైద్ది. నియర్లీ 1 అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్ ఈ మధ్యలో ఉడికిపోయిద్ది. దీంట్లో మాత్రం కంపల్సరీగా గంజి అనేది ఉంచుకోవాలి. ఈ ఉంచుకొని సెకండ్ డే వాడుకుంటే మంచి పోషక విలువలు ఉంటాయని చెప్తారు. మనం ఇష్టం, మనం ఎలాగైనా వాడుకోవచ్చండి. మీ డైలీ డైట్లో ఈ రెడ్ రైస్ని కూడా వాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అల్లా హాఫీజ్.